గుంటూరు మిర్చికి ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు. ఇప్పుడు మరో కారణంగా ఇండియా మొత్తాన్ని మారుస్తుంది. అది ఎలా తెలుసుకో. కొన్ని సంవత్సరాల క్రితం ఈ రైతులు పంట పండిస్తున్నారు, మట్టి చెడిపోతుంది. అది ఎందుకంటే ఈ ప్లాస్టిక్ విరివిరిగా ప్లాస్టిక్ వాడటం వల్ల భూమిలో ప్లాస్టిక్ కరక్క ఏదో పైన పంట పండుతుంది కానీ కింద మట్టి చెడిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతుంది. ఒక మనిషి ఇప్పుడు దీనిని బయో ప్లాస్టిక్ ఎకోమా సేవ్ ది సాయిల్ అనే కాన్సెప్ట్ లో ముందుకు వచ్చాడు. నాకు చిన్నప్పటి నుంచి పొలం అంటే ప్రాణం. మేము రైతు కుటుంబం నుంచి వచ్చాం. అప్పట్లో మట్టిలో జీవం ఉండేది, ఇప్పుడు మట్టిలో ప్లాస్టిక్ ఉండిపోయింది. ఈ ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్ కలిసి ఉన్న మట్టిలోంచి మనం కూరగాయలు తింటున్నాం. దీనికి సొల్యూషన్ ఏంది అని ఆలోచించినప్పుడు నాకు ఈ మొక్కజొన్న పౌడర్ తో కార్న్ స్టార్చ్ తో కవర్స్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్ని తయారు చేయొచ్చని తెలుసుకొని ఈ ఎకోమా సేవ్ ది సాయిల్ అనే కాన్సెప్ట్ తో ప్లాస్టిక్ ఫ్రీ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్, బ్యాగ్స్, కవర్స్, పౌచెస్ మనం డైలీ యూస్ చేసేవి ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసాం. 6 months లో భూమిలో కరిగిపోయి కంపోస్ట్ గా కూడా మారిపోతుంది. సో ఈ రీల్ అందరికీ షేర్ చేయండి. ఎకోమా సేవ్ ది సాయిల్ ప్లాస్టిక్ ఫ్రీ నేషన్ లో మీరు పార్టిసిపేట్ చేయండి.